బాలాజీపేట సెంటర్లో ఉన్న కీర్తిశేషులు గోందెసి పూర్ణచంద్రారెడ్డి విగ్రహం వద్ద ఆయన 85వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ గొందెసి పూర్ణచంద్రారెడ్డి తనయుడు గొందెసి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ముందుగా పూర్ణచంద్రారెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన సేవలను, నిస్వార్థ రాజకీయ జీవితాన్ని కొనియాడారు. గొందెసి శ్రీనివాసులు రెడ్డి ప్రసంగం నాన్న ఆశయ సాధనే మా లక్ష్యం. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నిర్వాహకునిగా వ్యవహరించిన శ్రీ గొందెసి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు గొందెసి పూర్ణచంద్రారెడ్డి 85వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహం వద్దకు ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బంధువులకు, మిత్రులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు. మీ అందరి గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. సమాజ సేవలో ఆదర్శప్రాయుడు మా నాన్నగారు. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, సేవకుడిగా, నిస్వార్థపరుడిగా, సామాన్య ప్రజల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. పదవుల కోసం, అధికారాల కోసం వెంపర్లాడకుండా చివరి శ్వాస వరకు ఆయన ప్రజల మధ్య జీవించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ఆయన అందించిన చేయూత ఎప్పటికీ మరువలేనివి. నేటి యువత, రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం. ఆయన రాజకీయ విలువలు, నిబద్ధత నేటి రాజకీయాలకు ఒక దారిదీపం. మా నాన్నగారు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టేవారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మేమిచ్చే నిజమైన నివాళి. ఆయన సాధనే మా లక్ష్యం. మా కుటుంబం తరపున ఈ బాలాజీపేట సెంటర్ నుంచే ప్రమాణం చేస్తున్నాం. మా నాన్నగారు సమాజం కోసం కలలు కన్న ఆశయాలన్నింటినీ, ముఖ్యంగా నిరుపేదల సేవ, విద్య, వైద్యం వంటి విషయాల్లో ఆయన ఆశయాలన్నింటినీ సాధించేందుకు మా సాయశక్తులా కృషి చేస్తాం. మీ ఆశీస్సులు, సహకారం మాకు నిరంతరం కావాలి. ఈ పుణ్య దినాన ఆయన సేవలను స్మరించుకుందాం, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని శ్రీనివాసులు రెడ్డి ముగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నాయకులు, ప్రముఖులు, యువనేత జక్కంపూడి గణేష్, రాయుడు ప్రసాద్, ఎన్ సుధాకర్, సూరంపూడి ప్రకాష్, పూడి ప్రకాష్, రెడ్డి ప్రసాద్, నగేష్, విజయానంద్, మురళి, సీతారాం చరణ్, కైఫ్ ఫ్రెండ్ సర్కిల్, రూపేష్ ఫ్రెండ్ సర్కిల్, ఓంప్రకాష్ ఫ్రెండ్ సర్కిల్, నాగేంద్ర, మరిడపు శేఖర్, కాకుల పార్టీ కుమార్, తడాల విష్ణు చక్రవర్తి, తాటికొండ విష్ణు, ముత్యాల పోస్ కుమార్, కాన్భాయ్, నర్సింగ్ శ్రీను, సురేంద్ర, వంశీ, భీమశంకర్, శ్రీను, ఆనంద్, మరక శ్రీను, శిల్ప, శివ, అహ్మద్, దొంగ శ్రీను, ఎర్రంశెట్టి సునీల్, ఎంకన్న, పిలకపండు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ గొందెసి పూర్ణచంద్రారెడ్డి గారు 85వ జన్మ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గొందెసి అభిమానులకు, గొందెసి శ్రీనివాసులు గారి అభిమానులకు, అలాగే పూర్ణచంద్ర గారి అభిమానులకు, అలాగే పాత్రికేయ సోదరులకు, మీడియా సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు గొందెసి పూర్ణచంద్రారెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అన్న విషయానికి మనందరికీ తెలుసు. ఆనాటి గొందెసి పూర్ణచంద్రారెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాము. అందరూ కూడా ఈరోజు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు కూడా తీసుకోగలుగుతున్నామంటే స్వర్గీయ పూర్ణచంద్రారెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు దానాల్ని మరి ఈరోజు కూడా మర్చిపోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆయన జ్ఞాపకాలు కానీ, ఆయన జ్ఞాపక స్మృతులు కానీ ఈరోజు దాకా కూడా మరువలేని మర్చిపోయే రోజులుగా కూడా మనందరం ఇచ్చేసుకుంటానే వస్తున్నాం. మరి ఆ మహానుభావుడు కూడా ఆ రోజుల్లో కూడా బతికున్నంతసేపు కూడా ఎంతో మందికి, పేదవాళ్ళకు కానీ, లేకపోతే ఎవరికైనా చేయుతున్న విషయంలో కానీ, లేకపోతే ఒక ఉద్యోగాల విషయంలో కానీ, ఏ విషయాలైనా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే మటుకి స్వర్గీయ గొందెసి పూర్ణచంద్రారెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను సభంగా మనం చేస్తున్నాను. ఆ రోజు 1981 సంవత్సరంలో ఆయన ఒక మున్సిపల్ కౌన్సిలర్గా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే మటుకి ఆ రోజుల్లో మరి గొందెసి పూర్ణచంద్రారెడ్డి గారని కూడా చెప్తున్నాను. మరి ఆయన నామస్మరణ గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే మరి స్వర్గీయ ఎస్సీ రెడ్డి గారి యొక్క
నడవడికలో కూడా నడిచినటువంటి మహోన్నత వ్యక్తి మరి గొందేసి పూర్ణచంద్ర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు అనేక సేవలను అందిస్తూ ఆ రోజుల్లో కూడా టౌన్ ప్లానింగ్ లో చైర్మన్ చేసిన ఘనత ఆ రోజుల్లో దక్కిన ఘనత ఎవరికైనా అంటే పూర్ణచంద్ర రెడ్డి గారిని మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు ఆయన లేని లోటు ఈ రోజు ఎంతో మంది కూడా అనాథులు కానీ చాలా మంది కూడా ఆయన నడుచుకొని నడుచులందరూ కూడా చాలా దురదృష్టవంతులుగా మనం భావించాలి. ఎందుకంటే మన కళ్ళెదుటే మరి మనిషి మనకి దూరం అయిపోవడం చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తి ఈ రోజున మనకు లేరన్న బాధ. మరి ఈ రోజు 85వ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇంతమంది మీరు అందరూ రావడం, ఆయన యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా ఉండాలని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఆయన వారసుడిగా గొందేసి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మనం ఎవరికో చెప్పుకోక్కర్లేదు. ఆయన పిలిస్తే మనిషి పిలిస్తే పలికే మనిషి. అనేక సేవా కార్యక్రమాలు తండ్రి మించిన తనయుడిగా ఈరోజు చేయగలుగుతున్నాడంటే మన గొందేసి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మనం ఈరోజు అభినందించాలని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటాం. మరి చక్కటి అవకాశం ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆయన ఆశీస్సులు కూడా మనకి మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పూర్ణచంద్ర రెడ్డి గారు మా నాన్నగారికి చాలా ఆప్తులు. అలాగే శ్రీనివాసరెడ్డి కూడా మీ ఇద్దరు కూడా చాలా ఆప్తుగా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ రోజులు ఆయన 1981 నుంచి కూడా ఈ దాన ధర్మం అనేది స్టార్ట్ చేయడం ఆయన నుంచి స్టార్ట్ అయింది. చాలామంది ఇక్కడ ఈ బొమ్మూరులో ఆయన నుంచి ఉపకారం పొందామండి. దాన్ని ఈరోజు ఆయన తనయుడిగా శ్రీనివాసరెడ్డి దీన్ని కంటిన్యూ చేయడం చాలా అభినందనీయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు కార్యక్రమాలు చాలా మటుకు డిస్ట్రిబ్యూషన్స్ అవి చేస్తూనే ఉన్నాం. చదువుకునే వాళ్ళకి మెడికల్ ఎయిడ్ కానీ ఇవి కూడా సార్ట్అవుట్ చేసి క్రాస్ చెక్ చేసాక ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ కూడా ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మన నాగేశ్వరరావు చెప్పినట్టు నాన్నగారు ఎటువంటి పదవులు ఈ సేవా కార్యక్రమం ద్వారా పదవులు కానీ ఏమీ ఆశించకుండా కేవలం అతని దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ చేయాలి. ఎస్పెషలీ ఈ గవర్నమెంట్ దాంట్లో ఉండే అనగా బాగా కింద క్లాస్ 4 ఎంప్లాయీస్ని కానీ వాళ్ళని ప్రతి మంత్ కూడా ఒక పెన్షన్ టైప్ ఇవ్వడం, ఆయనకు ఒక ఆనందం ఇచ్చే కార్యక్రమం. అది ఆయన చనిపోయే లాస్ట్ మినిట్ దాకా కూడా చేస్తూ ఉన్నారు. మేము కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో 10% చేసిన ఆయన ఉంచినంత పుణ్యం వస్తుందని మేము ఫీల్ అవుతూ ఇవాళ మీరందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా సంతోషం. మీ అందరికీ కూడా నా అందరం